ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, జనం ద్వారా భాగ్యం పొందడం అన్నమాట. అంటే పరివారంతో స్నేహం, సహయోగాన్ని పొందడం అని అంటారు. 95% జనం ద్వారా అనుభవం పొందాలి. 5% మనకి వ్యతిరేకంగా ఉంటారు. వాళ్ళ ద్వారా మన కర్మల ఖాతా పూర్తవుతుంది అంటున్నారు బాబా. మరి ఈ వాక్యం గురించి ఏం చెప్తున్నారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? జనం ద్వారా భాగ్యము. జనము అంటే లౌకిక పరివారము, బ్రాహ్మణ పరివారం. ఎవరైతే జనం ద్వారా భాగ్యం సంపాదించుకుంటారో వారు గుర్తు సదా జనం ద్వారా స్నేహాన్ని, సహయోగాన్ని పొందుతారు. తక్కువలో తక్కువ 95% ఆత్మల ద్వారా అనుభవం పొందాలి. 5% ఆత్మలు మనకి వ్యతిరేకంగా ఉంటే వారి ద్వారా మన కర్మల ఖాతా పూర్తి అయిపోతుంది. కానీ 5% కంటే ఎక్కువ ఉండకూడదు. అటువంటి ఆత్మలపై కూడా శుభభావన, శుభకామన ద్వారా కర్మల ఖాతాను పూర్తి చేసుకోవాలి. జనం ద్వారా భాగ్యం సంపాదించుకునే ఆత్మలు సదా జనం ద్వారా ప్రసన్నంగా ఉంటారు. ప్రసన్న చిత్తులుగా ఉండరు. ఇది ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు అన్నారు, ఈ విషయం ఇలా ఉందేమిటి అనే ప్రశ్నలు బుద్ధిలో రావటాన్నే ప్రశ్న చిత్తులుగా అవటం అంటారు. ఇటువంటి వారు ఎప్పుడు ప్రసన్నంగా కాలేరు. వారి బుద్ధిలో సదా ఎందుకని ప్రశ్నే ఉంటుంది. ఈ ఎందుకని ప్రశ్నని సమాప్తి చేసుకోవటంలో సమయం వ్యర్థం అయిపోతుంది. సమయం వ్యర్థం అవ్వకూడదు, అనుకున్నా వ్యర్థం అయిపోతుంది. ఎందుకంటే ఈ ఎందుకు అనే ప్రశ్నలన్నీ మనమే రచించుకున్నాము. కాబట్టి ఆ రచనను కూడా మనమే పాలన చెయ్యాలి. కాబట్టి ఈ వ్యర్థ రచనను సమాప్తి చేసుకోవాలి అని బాబా అంటున్నారు. అర్థమయ్యిందా అని అడుగుతున్నారు బాబా. మనమే రచించుకున్నాం, మనమే పాలన చెయ్యాలి, మనమే సమాప్తి చేసుకోవాలి ఈ వ్యర్థ రచనని. ఎందుకు, ఏమిటి, ఈ విషయం ఏంటి ఇలా ఉంది, వాళ్ళెందుకు అలాగన్నారు, వీళ్ళెందుకు ఇలా ఉన్నారు, ఇవన్నీ కూడా. అచ్చా. ఓం శాంతి.